ఉగాది సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో బంగారం షాపులు డీలా పడుతున్నారు. ఇప్పటికే కేజీ సిల్వర్ 1,66,000, తులం బంగారం 1,58,000 ఉందని వర్తకులు చెప్తున్నారు. ఇక పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ వీరికి లాభాలు తగ్గాయంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఉగాదికి ఉన్న సిల్వర్ బంగారం రేట్ల ప్రస్తుతం రేటు, వర్తకుల పరిస్థితి ఏమిటి, తదితర అంశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. ఉగాది తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టమైన పండుగ. అటువంటి ఉగాదికి తప్పనిసరిగా ప్రతి ఇంట వెండి కానీ బంగారం కానీ కొనుక్కోవడం ఆనవాయితీ. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్ళ సీజన్ కూడా ఉన్నది. అలాగే ఉగాదికి కూడా వీళ్ళు ఏమైనా ఏర్పాట్లు చేశారా, ఏమైనా డిస్కౌంట్లు లాంటివి ఉన్నాయా లేవా అన్న అంశాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ ఇయర్ గ్రాము వెండి 100 రూపాయలు ఉంది. ఈ ఇయర్ 265 రూపాయలు ఉంది గ్రాము వెండి. బంగారం లాస్ట్ ఇయర్ తులం 1,00,000 రూపాయలు ఉంది. ఈ ఇయర్ 1,85,000 ఉంది. కాకపోతే లాస్ట్ ఇయర్ మీద బాగా వెండి 200%, బంగారం ఏమో 100% పెరిగింది. దీనివల్ల కొంచెం కొనుగోలు అయితే తగ్గుతుంది, కానీ సెంటిమెంట్గా మాత్రం ఎంతో కొంత కొండ మాత్రం జరుగుతుంది. ఉగాది మనకి బలమైన సెంటిమెంట్ కాబట్టి పర్వాలేదు, బాగుంటుందని అనుకుంటున్నాను. అసలు శ్రీకాకుళంలో మొత్తం ఈ బంగారం షాపులు ఎన్ని ఉన్నాయి సార్? ఎందుకంటే మీరు అధ్యక్షులు కాబట్టి. వెండి షాపులు ఎన్ని ఉన్నాయి సార్ సుమారుగా? అంటే వెండి బంగారం సపరేట్గా లేవు, వెండి బంగారం షాపులు కలిపే ఉన్నాయి. సుమారుగా ఇంచుమించుగా 90 నుంచి 100 వరకు ఉంటాయి. అందులో మాల్స్ కూడా ఇంచుమించుగా 10 ఉంటాయి. ఉన్న కార్మికులు అందరూ ఉన్నారా? ఏమైనా కొన్ని షాపులు కూడా మూసేశారని చెప్పేసి తెలుస్తుంది కొన్ని గ్రామీణ ప్రాంతాల్లోనే, అది నిజమా కాదా? అది కరెక్టే. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఈ వర్క్ షాపులు అన్నీ మూసేస్తున్నారు. చిన్న చిన్న షాపులు కూడా మూయడం జరుగుతుంది. రేటు అధికం వల్ల కొనుగోలు శాతం బాగా తగ్గిపోయింది. పెళ్లిళ్ళ సీజన్ కూడా ఈ సంవత్సరం బాగా తక్కువ. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ కొంచెం 20% తగ్గిందంటే ఈ సంవత్సరం ఇంకా 50-60% వరకు కూడా తగ్గుదల అయ్యింది. దానివల్ల ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్న చిన్న దుకాణాలకు కూడా కొంచెం ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అలాగే చూసుకునేసరికి మనకి అడ్వకేట్ గారు పక్క నుంచి ఈయన వెండి తాలూకా మొత్తం చూసుకునే వ్యక్తి కాబట్టి, సార్ వెండి పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఒక్కసారి ఇదేంటే 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు వెళ్ళి ఇప్పుడేంచి 2,56,000 వరకు ఉన్నదని సుమారుగా అంటున్నారు. ఏంటి అసలు పరిస్థితి? ఎందుకు ఇలా తయారవుతుంది? కారణం ఏంటి ఒక్కసారి? ఎందుకంటే ఈ కొత్త ఉగాదికి పట్టీలు కొనడం ఇక్కడ ఆనవాయితీ, చిన్నపిల్లలకి పట్టీలు కొనడం శ్రీకాకుళం జిల్లాలో ఆనవాయితీ. దీనిపై మీరు ఈ ఉగాదికి ఎటువంటి సేల్స్ అయినా పెట్టారు? ఏమిటి పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. వెండి కొనుగోలుకు వచ్చేసరికి మనకి రేటు, ఎందుకంటే మనకి యూఎస్డి ఇన్ఫ్లేషను అంటే డాలర్ రేట్ ఒకటి, జియో పాలిటికల్ అంటే భూమి ప్లస్ సరిహద్దుల తగాదాలు అంటే కంట్రీస్ మధ్యన, తర్వాత ఈ ఇండస్ట్రియల్ సెక్టర్లో వీటిలోని ఈ వెండి కొద్దిగా ఉపయోగిస్తున్నారు, ఇండస్ట్రియల్ సెక్టర్లోని, ఎలక్ట్రానిక్ ఐటమ్స్లోని. అందువల్ల వెండి మాత్రం ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంది. బంగారం స్టాండర్డ్గా ఉంటుందని నా ఒపీనియన్. అలాగే ఉగాదికి వచ్చేసరికి సంవత్సరంకి గత 30 ఏళ్ళ నుండి చూస్తున్నాం, వ్యాపారం తగ్గుతుంది కానీ పెరగడం లేదు. కారణం ఏంటంటే పర్చేసింగ్ కెపాసిటీ కస్టమర్స్ది తగ్గుతుంది. ఎందుకంటే మిగిలిన ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడం వల్ల వీటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందువల్ల ఏంటంటే బిజినెస్లు తగ్గుతున్నాయి. వెండి రేటు ప్రజెంట్ ఈ రేటు ఉన్నా నెక్స్ట్ ఇయర్కి పెరుగుతుందని నా ఒపీనియన్. గోల్డ్ మాత్రం స్టాండర్డ్గా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఉగాదికి ఏమైనా ఆఫర్లు పెడుతున్నారు? ఎందుకంటే చాలామంది మీకు ధీటుగా ఉన్నాయి, ఎందుకంటే మీరు అందరూ ఒక యూనియన్గా ఉన్నారు. ఈ యూనియన్లో మీరు ఏమైనా ఆఫర్లు పెట్టే అవకాశాలు ఉన్నాయా? సేల్స్ పెంచడానికి ఎటువంటివి చేసుకోవాలనుకుంటున్నారు? ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు? అంటే కొంతమంది వర్తకులు ఆఫర్లు పెడుతున్నారు. కారణం ఏంటంటే పాత రేట్ ఏదైనా ఉంటే కొద్దిగా తగ్గించి మనం అమ్ముకోవచ్చు కదా, బేరం లేదని చెప్పేసి ఆఫర్స్ పెడుతున్నారు. ప్లస్ అలాగే అందరూ ఆఫర్స్ పెట్టడం లేదు, కొంతమందికి కెడుతుంది, కొంతమందికి కెట్టడం లేదు. కారణం ఏంటంటే కొంతమంది పాత సరుకు ఏదైనా ఉంటే వాళ్ళు ఆఫర్స్ పెట్టుకొని వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఎంత ఆఫర్లు పెట్టినా సరే ఏ బిజినెస్ అయినా లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ మనం చెప్పుకోదగ్గంత లేదు. విన్నారు కదా, ఎందుకంటే కొనుగోలు శక్తి కొంచెం సన్నగిల్లిందని మాత్రం చెప్తున్నారు. గతంలో పోలిస్తే మాత్రం ఉగాదికి ఎంతో హడావుడిగా ఉండేది, కానీ ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఇక్కడ ఈ షాపుల్లో చూసినా సరే వినియోగదారు లేక వెలవెలబోతుంది. ఏదేమైనప్పటికీ గతంకి ఇప్పటికీ మాత్రం బేరీ చేసుకుంటే మాత్రం ఏవైనా 50% కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఆశగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉగాదికి సంబంధించిన గోల్డ్, వెండికి సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM టీవీ, శ్రీకాకుళం నుండి.